So okay, so we'll start it. What we'll do today is we'll take up one or two problems on that gear per gears, and we'll close the topic in this class. In the afternoon class, we'll try to discuss about the electrical gears. Okay, so let me take you to that page. I think you already solved that problem what we discussed in the previous class using the data book given in the new tables. So what I shared with those tables, I think you have done this. Okay, right? చేశారు కదా అది ఏమైనా డౌట్ ఉందా దాంట్లో? దిస్ వన్. సో వాట్ నిన్న డిస్కషన్లో ఇక్కడ వచ్చరికి ఆగింది అనుకుంటా. ఇక్కడ we stopped it and not this problem. Maybe here. Here what you have to do is you have to take this in mm. That's what we discussed. I think if you complete it, it's okay, fine. If not, just try to do that, then we'll discuss after that. So first let me know whether you done it or not. I think only a few members are there, you can respond whether you done it or not. Vikas 307. ఉన్నారా క్లాస్లో? రీజిలేస్లో చేసే ప్రాబ్లం అది మాట్లాడడం ఇంకా మళ్ళా నువ్వురా 311 చేయలేదు సార్. అయ్యే నిన్న ఇంట్లో లేను సార్. ఇంట్లో లేను సార్. ఇంట్లో లేవా? ఏం సమాధానం రాదా? రీజిలేస్లో ఇంట్లో లేడంటే ఏదో సమాధానం చెప్తాను. ప్రాబ్లం ఎందుకు చేయలేదంటే ఇంట్లో లేడండి. ఎక్కడ ఉన్నావు? గాలిలో ఉన్నావా? ఆకాశంలో ఉన్నావా? సార్ నువ్వు చేసావా? నా ఆఫ్టర్నూన్ క్లాస్కి మీరు లెఫ్ట్ చేశారు సార్. ఏం చేసావు నువ్వు? సార్ నేను ఏం చేయలేదు సార్, మీరు పిలిచారు సార్. నేను మైక్ ఆన్ చేయకుండా వీడియో ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను సార్. ఇలాగ మీరు లెఫ్ట్ చేశారు సార్. మరి మళ్ళీ జాయిన్ అయ్యొచ్చుగా సార్. ట్రై చేశాను సార్ 3 to 5 6 times. మళ్ళీ 28 చేస్తే రాదు సార్. లెఫ్ట్ చేస్తే మళ్ళీ మెసేజ్ చేశాను సార్ ఎవరి ఈశ్వర్కి. అరే మైక్ ఆఫ్ సార్ చెప్పండి, మీకు చెప్పలేనట్టు ఉంది సార్. సో మళ్ళీ నాకు అటెంప్ట్ మళ్ళీ లాగిన్ అవ్వడానికి లేదు సార్. ఇంకా ఓకే, సో నువ్వు చేశారు 27 సార్? లేదు సార్, ఆ మోడల్ లేదు సార్. ఏంటో నాకు అర్థం కాదు. అసలు అవసరం లేదండి, చెప్పండి, మానేద్దాండి క్లాస్ అయితే. నేను మధ్యాహ్నం రాలేదు సార్. నేను ఎవడు ఒకడు కూడా చేయలేదు ఆ లెక్కన. ఎవడో చేయలే ప్రాబ్లం. డేటా ఎందుకు నేను స్కాన్ చేసి మరి వాట్సాప్లో షేర్ చేయాల్సిన అవసరం నాకు? ఎవడు పట్టించుకోకుండా ఎవడు వదిలేసి అందరు గాలికి వదిలేస్తే వచ్చేది 5-6 క్లాస్కి. ఆ 5-6 కూడా చేయకపోతే ఎందుకు చెప్పడం ఎందుకు నాకు అర్థం కాల. సో ఇప్పుడు చేయండి అయితే. యూ డూ ఇట్ నౌ దెన్. ఎనీవే మనకి క్లాసులు ఉన్నాయి, ప్రాబ్లం లేదు, మీకు ఎట్లా టైం ఉంది కాబట్టి. సో విల్ డూ దట్ నౌ. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం నేను మీకు వాట్సాప్ గ్రూప్లో డేటా బుక్లో పే చేసుకుని షేర్ చేశాను. మీది న్యూ డేటా బుక్ అయితే ఆల్రెడీ మీ దాంట్లో ఉందంటారు కాబట్టి అదే అక్కర్లేదు. డేటా బుక్ దాంట్లో చూడండి, లేకపోతే కాకపోతే మీకు ఎగ్జామ్లో ఇదే ఇస్తారు. సో ఆ డేటా బుక్ ఉపయోగించి, సో ఆ ఫార్ములాస్ ఉపయోగించి మనం ఎలా సాల్వ్ చేయాలని ఈ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసాం నేను క్లాస్లో. ఈవెన్ మార్నింగ్ క్లాసు, ఆఫ్టర్నూన్ క్లాసు, 2 క్లాసుల్లో అదే డిస్కషన్ చేసాం. సో మార్నింగ్ క్లాస్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాము, ఆఫ్టర్నూన్ క్లాస్ ఈ ప్రాబ్లం తీసుకున్నాం. ఎగ్జాంపుల్ 3 ఇది ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసిందే. అంతకుముందు డిస్కస్ చేసిన ప్రాబ్లమే మళ్ళా ఆ ఫార్ములాస్ ఉపయోగించి, డేటా బుక్లో ఉన్న ఫార్ములాస్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎలా వస్తుందని చూద్దామని చెప్పేసి డిస్కస్ చేసాం. సో దగ్గరగా వస్తున్నాయి అన్ని వాల్యూస్. సో ఇప్పుడు ఈరోజు చేయండి.
ఈరోజు చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి, ఐ విల్ క్లారిఫై. ఎందుకంటే ఈ స్పర్ గేర్స్ వచ్చిందంటే ఎలికల్ గేర్ స్పర్ గేర్ ఒకటే, జస్ట్ చిన్న మోడిఫికేషన్ చేయడం. స్పర్ గేర్లో ఉన్న ప్రాబ్లంకి చిన్న మోడిఫికేషన్ చేస్తే ఎలికల్ గేర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అందుకని దీని మీద నేను ఫోకస్ చేస్తున్నాను. ఇది కింద మీరు కంప్లీట్గా నేర్చుకుంటే ఇది వస్తే అంటే ఎలికల్ గేర్ సాల్వ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, జస్ట్ స్మాల్ మోడిఫికేషన్ హౌ టు డూ ఇట్. సో దానికి ఎలికల్ గేర్ స్పర్ గేర్స్ రెండు ఒకటే. సో అందుకని దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాయి. ఈ అట్లీస్ట్ ఇదని కంప్లీట్గా నేర్చుకుంటే ఏంటంటే యూ కెన్ సాల్వ్ దట్ ఎలికల్ గేర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో దట్స్ వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ వన్. సో మళ్ళీ చెప్పింది మళ్ళీ తిప్పి ఎందుకు అన్ని క్లాసులు ఇదే ఎందుకు చెప్తున్నా అంటే రీజన్ అదే. మీకు ఎగ్జామ్లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ స్పర్ గేర్ మీదనే ప్రాబ్లం రావచ్చు ఇన్ కేస్, ఎందుకంటే రెండు ఒకలాగే ఉంటాయి కాబట్టి. ఒకవేళ ఇన్ కేస్ ఎలికల్ గేర్ వచ్చినా కానీ ఇఫ్ యు నో దిస్ ప్రొసీజర్ దెన్ యూ కెన్ డూ దట్ వెరీ ఈజీలీ. సో అందుకని చెప్పేసి నేను దీని మీదనే స్ట్రెస్ చేసి మరీ మళ్ళీ రిపీటెడ్ కూడా డేటా బుక్ కూడా షేర్ చేసి చేస్తుంది అంతే, మీరేమో పట్టించుకోవట్లేదు దాన్ని. ఎనీవే, సో ఈ ప్రాబ్లం ఐ థింక్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఉందరా 27? ఎస్ సార్, ఉంది సార్. ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లంలో బేస్ చేసుకొని మనం ఇచ్చిన డేటాతో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దాంట్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంది. పార్ట్ 1 స్టెప్ 1 అన్న పార్ట్ 1 అన్న ఒకటే. సో పార్ట్ 1లో యాజ్ టీజ్ టేబుల్ ఉపయోగించి 19 నెంబర్ ట్వీత్కి ఇది 0.304 రావాలి మీకు లూయిస్ ఫామ్ ఫ్యాక్టర్. సో అదేంటి మీకు డేటా బుక్లో టేబుల్ నెంబర్ 28.33. ఇఫ్ యూ టేక్ దట్ 28. లెట్ మీ సీ ద ఎగ్జాక్ట్ నెంబర్ వెదర్ ఇట్ ఈస్ 28.33 ఆర్ నాట్. 28.33 టేబుల్ తీసుకుంటే మీకు అక్కడ 18 టీత్కి ఉంది, 20 టీత్కి ఉంది. సో బట్ 19 టీత్కి లేదు. సో దానికి ఏం చేయమనంటే యావరేజ్ చేయండి. 18 టీత్ యావరేజ్ వాల్యూ వై వాల్యూ 20 టీత్ వాల్యూకి తీసుకొని ఆ రెండింటి యావరేజ్ చేస్తే నీకు 19 టీత్కి వస్తుంది. అది 0.314 వస్తుందని చెప్పారు. అది చేసిన తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేయడం స్ట్రైట్ ఫార్వర్డ్. సో దీంట్లో తేడా ఏం లేదు. సో సేమ్ యాజ్ ఈజ్ ఫస్ట్ పార్ట్కి. సెకండ్ పార్ట్కి వచ్చేసి ఓకే, సో రేటెడ్ డార్క్ క్యాలిక్యులేట్ చేయడం కూడా సేమే. డిపి ఇది మోడిఫికేషన్ ఏముండదు, ఎంటీ కూడా ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇది అంతా సేమే వస్తుంది, పీటీ, బి, సివి ఎవ్రీథింగ్ సేమ్, ఏ మార్పు ఉండదు. సో ఫస్ట్ పార్ట్ వరకు యాజ్ ఇట్ ఈజ్ సేమ్. సో మాడిఫై చేయాల్సిన ఫస్ట్ పార్ట్ ఆన్సర్ సేమే ఉంటుంది. దెన్ సెకండ్ పార్ట్ ఈ సర్ఫేస్ హార్డ్నెస్కి వచ్చేసరికి ఫార్ములా డిఫరెంట్గా ఉంది. సో ఇది ఓకే, ఈ వాల్యూస్ ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఇది యూజ్ చేయకుండా యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములాస్ వాట్ హి హస్ గివెన్ ఇన్ ద డేటా బుక్. దట్ ఈస్ సిగ్మా ఈ స్క్వేర్ sin alpha into 1 by E1 plus 1 by E2, 1 by E1 plus 1 by E2 divided by 1.4. So KW కి ఆర్ K కి ఫార్ములా ఇది. ఈ ఫార్ములా తీసుకొని సాల్వ్ చేయమన్నాను నేను, ఎందుకంటే ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరు చేస్తే ఓకే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, లేదు మాకు ఇది గుర్తు ఉండదు, మాకు ఎలా గుర్తుంటుందో అది అనుకున్నప్పుడు ఏంటంటే డేటా బుక్లో ఇచ్చిన ఫార్ములా ఏంటంటే కేడబ్ల్యూకి ఈ డేటా బుక్లో ఈ ఫార్ములా ఇచ్చాడు. యూజ్ దిస్ ఫార్ములా. సో ఇది వచ్చిన తర్వాత నీకు వాడు మళ్ళీ నీకు సిగ్మా ఈకి ఇంకో ఫార్ములా ఇచ్చాడు. దాని కిందనే సిగ్మా ఈ ఈజ్ ఈక్వల్ టు 2.8 times BHN minus 70. సో ఈ ఫార్ములా ఇచ్చాడు. ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించి BHN క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకోకుండా యూ యూజ్ దీస్ టూ ఫార్ములాస్ టు డూ దట్. సో నౌ యూ ట్రై టు డూ దట్. కొంతమంది చేశారు. సో చేసిన వాళ్ళు రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ థర్డ్ పార్ట్ ట్రై చేయండి. E1, E2 నథింగ్ బట్ యంగ్స్ మోడల్స్ ఆఫ్ గేర్ అండ్ పినియన్. సో both are made of same material, E1 is equal to E2. If it is made of steel, you can take it as 2.05 or 2.1. Up to that point you can take 2.05 into 10 power 5 Newton per mm square. So you take this value. So then compute this KW from this equation here using this equation. So left side known to you, right side K is only unknown, remaining things are known. So first calculate K.
you take that K and substitute into this equation. So from that you will get sigma E. Once you got the sigma E, you take that sigma E, substitute here, you will get the BHN value. So that is the first part. Then, okay, you should get around close to 410. So ఇక్కడ ఈ ప్రాసెస్ ద్వారా మనకి 413.35 వచ్చింది. దానికి దగ్గరగా వస్తుంది మీకు. సో దెన్ యూ కెన్ ఎగ్జాక్ట్గా అది రాకర్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ deviated from this number, then also it is okay. So that is about this one. Then the third step, the Buckingham pi equation law, he mentioned it as a grade 8 in the problem. But in the data book what I shared with you, so there is nothing like a grade 8 or grade 6, something like that. So then how will you decide the error? So to decide the error, what you have to do is, he has given the 3 categories. What are those 3 categories? First class commercial gears, if you refer to the table 28.36, 28.36 in that what I shared yesterday through WhatsApp. If you refer that, in that he has given the table that is expected error E. This is for the table for the expected error E, but tooth profile in mm. So first 3, like I said, 3 categories. They are first class commercial gears, carefully cut gears, and precision gears. So like what he mentioned in this problem, it is not there, grade 8 are not there. So then what you can do is, you assume that this gradient is equal to first class commercial grades. First class commercial gears. So then you solve the problem. So for that he has no need to use this formula E. He has given error is 0.05 mm directly. So you take E is equal to 0.05 mm. So instead of doing these calculations, what is the error for pinion and what is this one, what is the pinion error for the gear, no need to calculate that. Straight away you will get this E value. So how you got this 0.05 means, in this problem he has given module is equal to 4 mm. So for 4 mm and the first class commercial gears, E is going to be 0.05 mm. So that is the only thing you need to do. So from the data book, you need to pick that value. Then you need to compute the dynamic load just by substituting E is equal to 0.05 in that. So then you calculate what is the dynamic load. So the dynamic load should be close to this value. So then find out what is the effective load. So the effective load should be less than our SB or SW. If it is not so, then your design is not correct. So in this particular problem, you will get your SB is 10,048 newtons, SW is 11,268. Even though SW is more than SB, but these two are less than your P effective. So therefore the design is unsatisfactory. You need to modify the design. So how will you modify the design? So then we'll change the type of process for the gear tooth profile. So therefore for changing from first class commercial gears to next we'll move on to carefully cut gears. So for those gears, the error is going to be 0.025. So now the error is decreased. So if the error is decreased means the dynamic load is going to be reduced, so that I can get a value of effective load which is less than both of this SB as well as SW. So then for that if that is the case, I will try to find out, I will repeat the process. So instead of repeating these calculations, right away I will take the error for the, instead of grade 6, or here what I will mention here is, I will take it as carefully cut gears, like that I will mention, and I will take the error as 0.025 mm, and then I will recalculate the dynamic load. Then again recalculate the effective load, and I'll try to calculate what is the factor of safety. So the factor of safety should be more than 1, then you can say design is safe. Okay, so now you do it now, and you ask me if you have any clarification or any query in this. But I think minus 3 even, sir. Amma, right. So here you have to take it as in mm only. So it should be 10 power 3 only. 10 power minus 3 only. So yesterday we identified that mistake. You follow accordingly. So only thing is you need to substitute in mm. That is the thing what you need to remember.
సో అది సాల్వ్ చేస్తే ఓకే. సో సాల్వ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ యూ కెన్ టేక్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా similar lines only, but only thing is in reverse direction you will ask the problem. So I'll show you that problem also, so that you can try that problem also. Then if that first one is completed, then you can come to this problem also. So you note down this problem and you try to solve this problem also. It is straightforward problem only, so you can do that also. If that previous problem is completed, you come to this problem and you try to solve this one. మీకు డౌట్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ ఇట్.